హైదరాబాద్ ను ఏఐ ఫోర్త్ సిటీగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ దూసుకుపోతున్నారు. దానికి అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్ వేదికైంది. హైటెక్స్ లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ సీఎం రేవంత్ ప్రారంభించారు. 200 ఎకరాల్లో నిర్మిస్తున్న ఏఐ సిటీ లోగోను ఆయన లాంచ్ చేశారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే కాన్సెప్ట్ తో ఈ సమ్మిట్ ను నిర్వహించబోతున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వేల మంది ఏఐ నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఏపీలో రాజకీయ నేతలు న్యూడ్ వీడియోస్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మహిళలతో జరిపిన లైంగిక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాహితతో జరిపిన సెక్స్ వీడియో ఇప్పుడు బయటపడింది. తనను బెదిరించి లొంగదీసుకొని ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశాడని వివాహిత ఆరోపించారు. తనపై జరిపిన అత్యాచార వీడియోను బయటపెట్టారు ఆవిడ. అయితే ఇదంతా కూడా కుట్రలో భాగమేనంటున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం ఏపీకి వచ్చింది. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీతో పాటు దెబ్బతిన్న గేట్లను కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించింది. జరిగిన విధానాన్ని, అక్కడ పరిస్థితులను స్థానిక అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. గోదావరికి వరద ఉధృతి భారీగా పెరుగుతూ వస్తోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి పరివాహిక లంకగ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9.1 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని వరద పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. కాకినాడ కలెక్టర్ కు ఆయన ఫోన్ చేసి సహాయ చర్యలపై ఆరా తీశారు. కాకినాడ జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని ఏలేరు జలాశయం వద్ద వరద పరిస్థితిపై ఆరా తీశారు ఆయన. ఏలూరు జలాశయం పూర్తి నీటి మట్టం 24 టీఎంసీలు కాగా 22 టీఎంసీల వరకు నీరు చేరుకున్నట్లుగా డిప్యూటీ సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకొచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని పవన్ సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్ట్ చేశారు. దీంతో సురేష్ అరెస్ట్ వార్తలతో కేసులో ఉన్న మిగిలిన వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోయారు. వీరంతా కూడా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు హాస్పిటల్ కి తరలించారు. ఎన్కౌంటర్ లో 2 గ్రే హౌండ్స్ పోలీసులు గాయపడ్డారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. కేసులో కొత్త సాక్ష్యం ఆధారం ఏదీ లేదని న్యాయవాది సింఘ్వి తెలిపారు. కేవలం మాగుంట వాగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని, బెయిల్ దొరకడం కష్టమని భావించే కేసులోనే బెయిల్ వచ్చిందని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా కూడా సంచలనంగా మారుతోంది. సేవ్ అమెరికా పేరుతో ట్రంప్ రాసిన కొత్త పుస్తకం రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే బెస్ట్ సెల్లర్ గా నిలిచి సంచలనాన్ని సృష్టించింది. అమెజాన్ ఈ-కామర్స్ సైట్ లో విడుదలై రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది ఈ పుస్తకం. ఇక మరోవైపు తాను గెలిస్తే దేశ రహస్య పత్రాలు బయట పెడతారని హాట్ కామెంట్స్ చేశారు ట్రంప్.